హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ హైబ్రిడ్ వర్కింగ్ మోడ్‌కి సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క అప్డేట్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే మిత్రాటెక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ప్రొడక్ట్ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిలీజ్ అయిందండి. సో వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ అండి. సో వర్కింగ్ స్టైల్ మనకు హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ది ప్రొడక్ట్ సపోర్ట్ స్పెషలిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఫంక్షనల్ సపోర్ట్ with responsibilities that include working with our clients to troubleshoot, document, and resolve issues from the user interface. So, as a product support specialist గా via phone, చాట్, ఈమెయిల్ అండ్ వెబ్ బేస్డ్ టూల్స్ ద్వారా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కి సంబంధించి తగిన సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేయడము, రీసెర్చింగ్, ట్రబుల్ షూటింగ్, రిజాల్వింగ్ ఇష్యూస్, మెయింటైనింగ్ కాల్స్ అండ్ ఈమెయిల్ రికార్డ్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. సో ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ సపోర్ట్ రోల్ కి సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. అండ్ మెయిన్లీ మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికి వస్తే 3 ఎల్పిఏ నుంచి 5.5 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీ సాలరీ అయితే డిసైడ్ చేస్తారండి. సో, మెయిన్ థింగ్ వచ్చేసి డ్యూరింగ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో కానీ, ఎనీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కానీ కంపెనీకి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కేవలం మీ స్కిల్స్ అండ్ మీ టాలెంట్‌ని బట్టే సెలక్షన్ అయితే ఉంటుంది. సో, అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అంటే మీ రెజ్యూమ్‌ను ప్రొవైడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.